చేపల కూర అంటే ఇష్టమా? అయితే ఈ పచ్చటి గ్రీన్ ఫిష్ కర్రీ తప్పకుండా ట్రై చేయాలి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ చేయాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి సూపర్ టేస్టీ గ్రీన్ ఫిష్ కర్రీ తయారు చేసుకుందాం. ఇది ఆంధ్ర స్టైల్లో చాలా సింపుల్గా చేసే రెసిపీ. దీనికోసం ముందుగా నేను చేప ముక్కలను అయితే మంచిగా వాష్ చేసి అయితే పెట్టేసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కలిపి అయితే 15 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా చింతపండు, చూసారా నేను ఫిష్ని కూడా ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. మృగశిర అంటే బతికున్న చేపలను తినాలని చాలామంది అంటారనమాట. అందుకనే నేను కూడా కొర్రమీను చేపని అయితే తీసుకొని దానికి ఉప్పు పసుపు వేసి మంచిగా ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేశాను. అదే ఆయిల్లో కొంచెం బగారా ఆకు, అలాగే పట్టా, లవంగ, సాజీరా కొద్దిగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ గ్రీన్ మసాలా కోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదే ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది మన కర్రీకి. ఈ కర్రీ సన్న సెగ మీదనే కడాయి పెట్టి నూనెలో వేయించాలి. అందులో ఉల్లిపాయలు వేస్తే, ఇక్కడ నేను ఉల్లిపాయను వేసుకోకుండా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మీరు కూడా అలాగనే వేసుకోండి. గ్రేవీ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపును కూడా మంచిగా కలుపుకోండి. ఇలా వేసిన గ్రీన్ ఫిష్, ఇది గ్రీన్ మసాలానైతే మంచిగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే చింతపండు బదులుగా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఈ టైంలో టమాటా ముక్కలు వేసుకోవచ్చు. కానీ నేను టమాటా ముక్కలు వేయకుండా కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నా, ఒక నిమ్మకాయ అంత సైజు. ఈ గ్రీన్ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. తగినంత అంటే కొద్దిగా నీరు కూడా వేసుకొని మంచిగా కుక్ అయ్యి ఆయిల్ తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. కుక్ చేసిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఫిష్ ముక్కలను అయితే వేస్తున్నాను. మంచిగా ఫిష్ ముక్కలు దాంట్లో మునిగిపోవాలి. మనం వేయించుకున్న ఫిష్కి ఆ గ్రీన్ కలర్ మసాలా అంతా పట్టాలి. అప్పుడే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడికించాలి. నేనైతే దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలు మంచిగా కుక్ అయ్యేంత వరకు, అంటే ఈ గ్రేవీ అంతా పీల్చే వరకు. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ వేడిదే తినండి. వేడిది తింటే చాలా సూపర్గా ఉంటుంది. చల్లకైతే అంత టేస్ట్ ఉండదేమో అని నా అభిప్రాయం. చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది ఈ గ్రీన్ ఫిష్ కర్రీ. వేడి అన్నంలో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తినేద్దామా. నేను కొంచెం కొత్తిమీర చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వేడి అన్నంలో మన గ్రీన్ ఫిష్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చేపల పులుసు అట్లా తిని బోర్ కొట్టుంటే ఇలా గ్రీన్ ఫిష్ కర్రీని అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.